అప్పుడు వాయిస్ కోమల్ ఇట్రా నువ్వు టోపీ పెట్టుబడి గుర్తుపట్టలేకపోతున్నా. మెయింటైన్ చేయండి. ఓకే మళ్ళీ మన రాజేష్ కొంచెం ఉండు రాజేష్ ఇటు. మా స్టాఫ్ ఉన్నారు, మా స్టాఫ్ రావాలి. అందరు వస్తున్నారా? అందరు వస్తున్నారు కదా? అందరు స్నానం చేయటం. మాది లీలా గాయత్రి కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఈ కరోనా వ్యాధి సమాజంలో బాగా ప్రబలుతూ ఉన్నది. ఈ కరోనా వ్యాధి ప్రబలుతూ ఉండటం వల్ల అనేక మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. పేదవారు కానివ్వండి, లేదా నిత్యం ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానివ్వండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ముందుగా నేను ఒక్క విషయం చెప్పగలను. జై డాక్టర్, జై పోలీస్ అంటున్నారు అందరూ. కానీ ఈ సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని మన విలేకరులైనటువంటి సోదరుల ద్వారానే తెలుస్తుంది. అందువల్ల ఈ విలేకరులలో కూడా చిన్న తరగతి వారు, మధ్య తరగతి వారు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఇబ్బందికరంగా ఉన్నదని తెలియజేశారు. అందువల్ల మేము వారికి సహాయం చేయాలనే ఒక మంచి ఆలోచనతో నిత్యావసర వస్తువులు వారికి ఇచ్చే నిమిత్తమై దాదాపుగా 20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు 1 కిలో కందిపప్పు, 1 కిలో సన్ఫ్లవర్ ఆయిల్, 1 కిలో పంచదార మా మిత్రుడైనటువంటి నామాల రమణ సహాయంతో మరియు మా కోల్డ్ స్టోరేజ్ లీలా గాయత్రి కోల్డ్ స్టోరేజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నందుకు సంతోషంగా ఉంది. జై విలేకరి. థ్యాంక్ యూ.